ఈ వీడియోలో ప్రజలను ఎంఎల్ఎం కంపెనీలో చేరేలా చేయడానికి కొన్ని ఉత్తమమైన మార్గాలేంటో చూద్దామా. ఎంఎల్ఎం ఒక స్కామ్ అని చాలా మంది అనుకుంటున్నారు మరియు మనం ప్రజల ఆలోచనలు విచ్ఛిన్నం చేయాలి, వారికి నమ్మకాన్ని సృష్టించాలి. అప్పుడు మాత్రమే వారు ఎంఎల్ఎం కంపెనీలో చేరడానికి ఆసక్తి చూపుతారు. ప్రజల విశ్వాసాన్ని పొందడానికి రిక్రూటర్కు కొన్ని నిర్దిష్ట అర్హతలు ఉండాలి. ఆ అర్హతలేంటో నేను మీకు వివరంగా తెలియజేస్తాను. మొదటిది, గ్రో యువర్ స్కిల్స్. రిక్రూటర్గా మీకు మంచి కమ్యూనికేషన్ ఇంకా మార్కెటింగ్ నైపుణ్యాల స్కిల్స్ కలిగి ఉండాలి. రెండవది, ప్రిపేర్ ఫర్ క్వశ్చన్స్. కొత్త సభ్యుడు ఏమేమి ప్రశ్నలు అడుగుతారో విశ్లేషించి మరియు మీరు దానికి అనుగుణంగా మిమ్మల్ని మీరు చేసుకోవాలి. ఇంట్రడ్యూస్ యువర్ ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్. మీరు అందించబోయే మీ ప్రోడక్ట్ లేదా సర్వీస్ గురించి క్లుప్తంగా వివరించండి. అండర్స్టాండ్ యువర్ మెంబర్. కొత్త సభ్యుల మనస్తత్వం మరియు వారి సమస్యలను మనం అర్థం చేసుకోవాలి. గైడ్ దెమ్ అకార్డింగ్లీ. కొత్త సభ్యుడు అందించిన వివరాలను ఆధారంగా తదనుగుణంగా వారికి మార్గనిర్దేశనం చేయాలి. ఆఖరిగా, హ్యాండిల్ రిజెక్షన్స్. సభ్యుడు మీ ప్రపోజల్ని తిరస్కరిస్తే మీరు అంగీకరించాలి. అప్పుడు మాత్రమే మనం ముందుకు కొనసాగగలం. దీని గురించి మరింత వివరంగా తెలుసుకోవాలి అంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి సంప్రదించండి.